అంగీకార పత్రం ఇచ్చాడు మనకి, ముందుగా నిర్ణయించాడు. తర్వాత ఈ రోజు మీరు దగ్గర ఈ రోజు మన కుటుంబంలో చాలా మంది వస్తారు. ఈ కుటుంబంలో చాలా మంది, మీకు తెలియదు మల్టిప్లికేషన్ ఎంత పెద్దదిగా ఉంటుందో. ఇంతమంది వస్తున్నారా ఏమండి? ఇంతమంది వస్తారా? ఇది ఇప్పుడు నిర్ణయించింది కాదు, దేవుడు చెల్లకున్నది వేయబడకుందని నిర్ణయించాడు. హల్లెలూయా. తర్వాత మరి ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచాను, ఎవరిని పిలిచాను వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరిని నీతిమంతులుగా తీర్చాను ఏం చేశారంటే ఆయన మహిమ అంటే తెలుసా? అక్కడ నువ్వు హెచ్చించబడతావు. ఏమయ్యా? గ్లోరీ మహిమ దొరుకుతుంది. అంటే ఒక మహిమ గల వ్యక్తులు ఏం చేస్తారు అంటే అలా నీకు సాగిల పడతారు. తండ్రి గారు ఉన్నది ఈ సంవత్సరం నీ ప్రతి సమస్య నువ్వే దేవుడు అన్నాడు. అదే అంటే మహిమ పరచను అది చదవాలి. ఎవరిని పిలిచాను వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరిని నీతిమంతులుగా తీర్చాను అంటే ఆలోచించి అయిపోయింది. మిమ్మల్ని నిర్ణయించాడా లేదా? మీరేమయ్యారు? నిర్ణయం ఎక్కడికి వచ్చానండి? ఆ ప్రాసెస్ ఉంది కదా, మాకు చదివేదానికి పట్టించుకోవాలి. ఏం ఇచ్చాడైనా నిర్ణయం ఏం చేసుకున్నాడు? మీరు కూడా ఏం చేస్తారు? నిర్ణయించిన తర్వాత పిలిచాడు. తర్వాత పిలిచిన వారిని నీతిమంతులుగా చేశాడు. చేసిన తర్వాత ఏం చేశాడు? నీ మహిమ పరచండు వాటికి వాళ్ళు పిలుస్తూ మహిమకి నువ్వు ఫెయిల్ అవ్వవు. మహిమకి ఏమవ్వో ఫెయిల్ అవ్వవు. మహిమ పరచండు వాటి ఆల్రెడీ ఆయన దాన్ని దిద్ద వాటి ఆల్రెడీ చేసి పెట్టాడు. ఆయన ఏం చేశాడు? చేసి పెట్టాడు. చూడండి. ఓ హల్లెలూయా. అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనం. అపొస్తలుల కార్యాలు తర్వాత అంటే సౌలు గారిని తొలగించి దావీదును మనకు రాజుగా ఏర్పరిచిండు. మరి ఆయన నేను ఇశ్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని అంటే ఆయన ఎరిగాడు. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? ఎరిగాడు. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఏం చేస్తున్నాడట? ఎవరు ఉద్దేశాలు? పిల్లలతో ఆడే సమయం కాదు. ఇక్కడ మీరు ఆఫీస్కి వెళ్ళి పిల్లలతో అంటారా? అంటే ఇండస్ట్రీ ముందు రావాలంటారు. సో మీరు గుర్తుపెట్టుకోవాలి, వాక్యం అనేది దేవుడు. ఆ దేవుడికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు అందరూ చూసారు, నా పిల్లలు ఏమన్నా చదివితే పడతాను. దాని అర్థం ఏంటి తెలుసా? డిసిప్లిన్. దేవుడి మందిరానికి వస్తే ఈ విధంగా ఉండాలని మనం ఇంటి దగ్గర పిల్లలకు చెప్పాలి. ఇది ముద్దాడుకునే కేంద్రం అసలు కాదు, చిల్డ్రన్స్ హోమ్ కాదు, ఇది గాడ్స్ హోమ్. పిల్లలు నాటుకునే ప్లేస్ కాదు, ఇది దేవుడి మందిరం. ఇది మనకి ఎంత బుద్ధి ఉందా ఆ పిల్లలు మాత్రం ఇక్కడ నమ్మకంగా చేయాలి. ఎట్టి పరిస్థితులు అలా మనం పెంచాలి. ఎందుకు చెప్పినా ఈ మెసేజ్ అంతా మీకు అర్థం అవుతుంది. దావీదు గారి తర్వాత సొలొమోను గారు ఉన్నాడు కాదు చెప్పిన దావీదు, సొలొమోను కాదు. ఎందుకంటే ఈ అపొస్తలుల కార్యాలు 11:22 నేను ఎస్టీ కుమారుడుగా దావీదును కనుగొన్నాను, నేను ఎదిగాను. తర్వాత అతడు నా ఉద్దేశాన్ని పెట్టండి.
నా ఉద్దేశాన్ని నెరవేర్చనని చెప్పి అతనికి గురించి సాక్ష్యం ఇచ్చాను. ఏంటండి సాక్ష్యం? సాక్షి ఎవరు ఇచ్చారండి ఇప్పుడు ఆయనకి? దేవుడు నిన్ను ఎరిగాడు, నిన్ను నిర్ణయించాడు, నిర్ణయించాడు, పిలిచాడు, నేను బయలుపరిచాడు. అంటే దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలి. దావీదు గారి సాక్ష్యము గొప్ప అయిన తర్వాత రాలేదు. ఎప్పుడు వచ్చింది ఆయన సాక్ష్యం? ప్రారంభంలో వచ్చింది. ఎప్పుడు వచ్చింది ఆయన సాక్ష్యం? ఎందుకు నేను సౌలుని తప్పించాను, నేను రాజుగారిని దావీదు నిర్ణయించాను. దావీదు మాట్లాడు కాదు, నేను కనుగొన్నానండి. అతడు నా ఇష్టాన్ని తాడిన మనుషుడు, అతడు నాకు ఉద్దేశించాలని సఫలపరుస్తాడు. ఏమందించాలి అంటే దేవుని ఉద్దేశాల్లో దావీదు సఫలపరుస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే, నీ ఆత్మ దేవుడి ఆత్మ ఏకమై నేను నడిపింపు దేవుని ద్వారా ఉంటాను. అది ఎంతకంటే నడిపించబడతారు అందరూ దేవుని కుమారులు. అప్పుడు దేవుడు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చలేదు. చూడండి, మొదటి సమయంలో 22వ అధ్యాయం మొదటి 2 వచ్చినారు. మీరందరూ వాక్యం తీసి చూస్తే మీకు విషయం నాకు మీ అందరి దగ్గర బయటకు ఉండాలి. నేను కోరుకున్నాను, నేను చెప్పే వాక్యం లేఖనాల్లో ఉందా లేదా ఇప్పుడు శోధించాడు. ఏమండి శోధించలేమనండి? కథల వల్ల జీవితాలు మాట్లాయా? అక్బర్ బీమర్ కథ చిన్నప్పటి నుంచి చిన్నగా మారాయా? ఏం మారదు, కానీ వాక్యం మారుస్తుందండి. సో మీరు ఏ వాక్యం ప్రకటించబడుతుందో అది మీరు లేఖనాల్లో చూడండి, చదవమ్మా. దావీదు అక్కడి నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు? అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులు అతని తండ్రి ఇంటి వారు అందరూ ఆ సంగతి విని అతని యుద్ధకు వచ్చి మరియు ఎవరు? ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకుని వారందరూ, అసమాధానముగా ఉండు వారందరూ అతని యొక్క కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. దానికి తీరండి ఎప్పుడు అప్పుల్లో ఉన్నవాడు, ఇబ్బందుల్లో ఉన్నవాడు, అసమాధానంలో ఉన్నవాడు, వీళ్ళందరికీ దావీదు తీరు. ఎవరు తీరు? దావీదు కనుగొన్నాడు. దేవుడు ఏం చేశాడు ఆయన్ని? అందుకని సమయాన్ని గారు పిలిచి ఏమన్నాడు? అక్కడ పోయి దావీదు గారు ఏం చేయాలా? అభిషేకించాలి. అభిషేకానికి ముందే దావీదు గారు ఏం చేశాడు? అదే తనకున్న కృపలో భాగమే దేవుడి పట్ల ఆసక్తితో అతిగా ఉన్న దావీదు గారి మనసు ఎవరి మీద ఉంటుంది? అందుకే మీరు ఒంటరి అయిన వాడు 1000 మంది దొరుకుతుంది. కొంతమంది వచ్చి మేము ఒంటరిగా ఉన్నట్టు ఎవరు సపోర్ట్ చేయట్లేదండి, నన్ను ఎవరు అంగీకరించిన మెచ్చుకోవట్లేదంటే నువ్వు ధన్యుడు, నువ్వు 1000 మంది అవుతాను. సంతోషపడేదానికి వీలవుతున్నావు ఎందుకనాలి? అంతే కదా, ఆ ఫీలింగ్స్ లేవు కాబట్టి ప్రభు మనం ముందుకు తీసుకెళ్తున్నాడు. అంటే దాని జనాల్లో మీకు తెలుసా, జనాల్లో మీరు సపోర్ట్ చేస్తున్నారంటే దాని అర్థం మీరు సరైన వ్యక్తులని కాదు. చాలా మంది తెలియదు. ఏంటి తెలుసా, అందరూ ఆమోదించినట్టు బతకాలనుకుంటారు. అంటే నీ లైఫ్ లో బతకట్లేదు. అందరూ నేను పొగడాలని చూసిన రోజు ఏమవుతుంది తెలుసా, నీ జీవితాన్ని నువ్వు బతకలేవు. అబ్రహాం గారిని దేవుడు ఏమన్నాడు? నీ బంధువుల దగ్గర నుంచి, నీ తండ్రి నుంచి, నీ బంధువుల నుంచి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళమన్నాడు ఆయన్ని? దేవుడు బలమా బలహీనత అంటున్నాడు. బలమైతే బలంలో నుంచి పక్కన జరగమన్నాడు కదా అంటున్నారు. ఎక్కడ జరగమన్నాడు? ఏమండి ఆ రోజుల్లో ఆస్తి తక్కువ సంతానాన్ని ఏం చేసేవాళ్ళు? ఎందుకు అనేవాళ్ళు తెలుసా? ఇదేరా బలం, ఇదే రాష్ట్రం అనేవాళ్ళు.
అటువంటి దినాల్లో దేవుడు అబ్రహాము గారిని దర్శించి నీ తండ్రి దగ్గర నుంచి బంధువుల దగ్గర నుంచి నువ్వేమవ్వాలి అంటే ఒంటరి అవ్వాలి. ఎప్పుడైతే నువ్వు ఒంటరి అవుతావో నా బలమేమి నీకు తెలుస్తుంది అని దాని వెనుక కారణం. ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా ఉన్నావు, నువ్వు ఒంటరి అయ్యావు, అప్పుడు నా బలమేమి నీకు తెలుస్తుంది. అది కారణం. ఈ మైండ్ సెట్ కాదు, దేవుని యొక్క మైండ్ సెట్. అబ్రహాములో ఏం చేయాలా? ఇంపార్ట్ చేయాలి. ఏం చేయాలి? ఆపరేషన్ చేయాలి. అందుకే దేవుడికి మీ ప్రవర్తన అంతటిగా దేవుడికి మీరు అధికారం ఒప్పుకున్నారనుకో, ఆయన మీ మనస్సులో మీ లోపల ఆపరేషన్ చేసి మిమ్మల్ని బలవంతులుగా మారుస్తాడు. అది పరిశుద్ధాత్ముడి పని. మీరు ఇవ్వాలి, మీ ప్రవర్తన మీద అధికారం ఒప్పుకోవాలి. ఎవ్రీ టైం నేను అనుకుంటాను, దేవుడు ఎందుకు సమర్పించాడు తెలుసా? ఎవ్రీ టైం అనుకుంటాను, ప్రభు మైండ్ దాన్ని బట్టి. నేను బాగా హైట్ ఉన్నానని పిల్లలు, రావాలి లేదు, చదువుకున్నానని పిల్లలేదు, బాగా మాకు ఆస్తి ఎక్కువ ఉందని పిల్లలేదు, బాగా వాకింగ్ చేస్తాను, బాగా మాట్లాడుతుందని పిల్లలేదు. నన్ను అది పిలవడానికి ఒక కారణం, నేను ఆయన మాట్లాడతాను. అందుకని మీరు చేయలేదు, అందుకని మీకు ఏమీ లేదు, లేదు పిలవడానికి. ఏముంది కారణం? ఏమీ లేదు. ఒక్కటే ఒక కారణం, నేను ఆయన మాట్లాడతానని పిలిచాడు. నేను చెప్పింది చేస్తాడు, నేను చెప్పింది చేస్తాడు. అదే కారణం దావీదు పిలవడానికి. అతను నా ఇష్టానుసారం అంటే నేను ఏం చెప్తే దావీదు ఇండివిజువల్ ప్రభువులో ఉంది. దావీదు గుర్తింపు ప్రభువులో ఉంది. అతను ఇష్టానుసారమైన మనుషుడు, అతను నా ఉద్దేశాలన్నీ సఫలపరుస్తాడు. అది దావీదు యొక్క గుర్తింపు. దేవుడు నమ్మాలి. దేవుడిని ఎరిగాడు, నేను పిలిచాడు, నిర్ణయించాడు. అయితే నేను నమ్మిన రోజు నీ మహిమ దేవుడు మహిమపరచబడతాం. మహిమ నమ్మాలి. నేను తండ్రిని ఎందుకు చెప్పిన? దేవుడిని నేను నమ్మడం కాదు, నా దేవుడు నన్ను కూడా నమ్మాడు. అందుకే విలువైన ఆయన పై నేను సేవ నాకు ఇచ్చాడు. హల్లెలూయా. చాలా విలువైంది. ఇది ఆటలాడే పని కాదు. ఇది చాలా మంది అనుకుంటారు బికామే మాస్టర్ ఈజీ అని. మాస్టర్ పిలవడం ఈజీ. అది ఎక్కడ వెళ్ళి మాస్టర్ అన్నవాడు మాస్టర్ అంటున్నాడు. మాస్టర్ ఎలా ఉంటుంది? పాస్టర్ పాస్టర్ తెలుసా మీకు? పాస్పోర్ట్ ఎవరు తెలుస్తుంది? పాస్టర్ కొంచెం పాసిపోయిన ఉంటుంది. జనాలు కూడా పాసిపోయినా కనబడుతుంది. అందుకే బికామే పాస్టర్ అనేది ఈజీ కాదు, కానీ దేవుడు ఎన్నుకొని జరగాలి. దేవుడు ఎన్నుకొని చేయాలి. దేవుడు నిర్ణయించాలన్న. ఇది మనం అనుకుంటే వచ్చేది కాదు, మనం అనుకుంటే జరిగేది. అలా వాడడం వల్లే చాలా మంది వాళ్ళు జీవించాల్సిన విధానంలో జీవించకుండా ఈ పాస్టర్ అనే ఒక ప్రొఫైల్, పాస్టర్ అనే స్థితిని ఎప్పుడు చేశారు. ఏం చేశారు మీకు తెలుసా? నేను ఎప్పుడు చేశాను? పాస్టర్ అంటే అందరికంటే గొప్ప ఉండాలి, అందరికంటే ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి, అందరికంటే ఎక్కువ జ్ఞానం ఉండాలి, అందరికంటే ఎక్కువ వాస్తు ఉండాలి, అందరికంటే అన్ని పాస్టర్ ఉండాలి. ఉండాలి. పాస్టర్ అంటే సింపుల్ కాదు. నా దేవుడికి సేవ నేను ఒకప్పుడు డిప్యూటీ తహసీల్దార్ అవ్వాలని చాలా చేశాను. నేను గవర్నమెంట్ జాబ్ ఏదో ఒకటి ఎస్ఐ డిప్యూటీ తహసీల్దార్ చాలా చాలా చేశాను. వాటి కోసం నా దేవుడికి సేవ గురించాడు. కాబట్టి అందరికంటే నేనే గొప్ప, అందరికంటే నేనే గొప్ప. ఎందుకు కారణం చెప్పా? నా దేవుడు నన్ను ఆధిపత్యంగా పిలిచాడు. ఏంటి పాస్టర్ పిలిచాడు? ఇతను నా ఇష్టానుసారైన మనుషుడు, అతను నా ఉద్దేశాలన్నీ సఫలపరుస్తాడు. కానీ వచ్చింది ఒక వచ్చాడా? దేవుడు ఏమన్నాడు? నిన్ను రాజుగా చేస్తాడు. దావీదు హ్యాపీ ఫీల్ అయింది. మీకు తెలుసో తెలీదు, గొలియాతు చంపడానికి వెళ్ళినప్పుడు దావీదు గారు ఒక మెయిన్ రీజన్ ప్రభు అయితే రెండో రీజన్ ఏంటి తెలుసా? రాజు కుమార్తెలు ఇస్తానన్నాడు. వెళ్ళాడు. మీరు చూడాలి కదా, అట్లయితే మనం చెప్తుంది. అది ఫీలింగ్ ఏంటంటే రాజు నల్లుడు అయితే నెక్స్ట్ ఎవరు ఎలా వచ్చింది? దేవుడు నిర్ణయించాడు. సో సౌలు కుమార్తె చేసుకుంటే ఇప్పుడు గొలియాతు లేకపోతే రెండు గొప్ప ఆపలు వస్తున్నాయి. ఒక దేవుడి పట్ల దోషం ఉంది, ఎట్ ఆపర్చునిటీ కూడా ఉంది. ఎవరు మీ కాదు. సో సౌలు భార్య చేసుకుంటే ఏమవుతుంది? సౌలు కుమార్తె చేసుకుంటే నెక్స్ట్ రాజు ఎవరు?
ఎవరితో బాగా బిల్డ్ అయిపోయాడు దానికి. తర్వాత అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఇలా అపరాగం ఏమైనా ఎగ్జాక్ట్ వెళ్ళిపోయాడు. మళ్ళీ వెళ్ళిపోయాడు వచ్చిన బేకాలే చూసుకున్న బహుశా జరిగిన తర్వాత బేకాలే అంటే చాలు తిరిగి చంపడానికి ఎంత పడుతున్నాడు చంపడానికి. అప్పుడు దావిది దీని వీళ్ళందరూ తప్పించుకొని అదుల్లాము గుహలోకి ఒంటరిగా వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? అదుల్లాము గుహలోకి ఒంటరిగా వెళ్ళాడు. ఎప్పుడైతే అదుల్లాము గుహలోకి ఒంటరిగా దావీదు వెళ్ళాడో, ఇప్పుడు దావీదుకి ఏర్పరచుకున్న టీం ఏం చెప్పినా అప్పుల్లో ఉన్నోళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నోళ్ళు, అసమాధానంతో ఉన్న వాళ్ళని చూశాడు. ఎంతమంది? ఓ హల్లెలూయా, 400 మంది వచ్చారు అక్కడ దగ్గరికి. వీళ్ళందరూ ఎవరంటే అప్పుల్లో ఉన్నోళ్ళు, ఇబ్బందులు ఉన్నారు, అసమాధానంతో ఉన్నారు. 400 మెంబర్స్ టీం అయ్యారు. దావీదు అన్నాడు ఓకే నాకు కింగ్ అన్నాడు. వీళ్ళు ఎవరు తెచ్చి తప్పే అసమర్యమైన వాళ్ళకి మీకు తెలుసా అక్కడ అయిన టీం. హల్లెలూయా. మొదటి సమయంలో 27వ అధ్యాయము మొదటి 2 వచనాలు. తర్వాత దావీదు నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, నేను సౌలు చేత మొదటి సమయం 27వ అధ్యాయము మొదటి 2 వచనాల తర్వాత నేను సౌలు చేత తప్పించుకొని పోవును. సౌలు ఇశ్రాయేలీయుల సరిహద్దులలో నన్ను వెతుకుట మాకు కనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకొనునని అనుకుని లేచి తన ఎదురున్న 600 మందితో ఎంతమంది ఫస్ట్ ఎంతమంది ఎంతమంది అయ్యారు? ఫాస్ట్గా పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది? ఎందుకు ఫాస్ట్ గా పెరుగుతుంది తెలుసా? అసలు ఎందుకు మీరు ఆలోచించండి. ఈ అప్పుల్లో ఉన్న వీళ్ళందరూ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సౌలు దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు పొజిషన్ ఉన్నది ఎవరు? సౌలు. కానీ వాళ్ళు దావీదు దగ్గరికి ఎందుకు వచ్చారు చెప్పినా, నెక్స్ట్ దావీదే, ఇక్కడ గొప్ప ఏది దావీదే, రాజు దావీదే అని వాళ్ళకి తెలుసు కాబట్టి వచ్చాడు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు చెప్పినా, ఏదో పెద్ద పెద్ద మనుషులు కదా, నెక్స్ట్ ఈ విధంగా మీకు అర్థమైంది కూడా వచ్చారు. మీకు అర్థమైతే బాగుంది. ఐ నో నాట్ ఓన్లీ ఏడు ప్రపంచం అంతా ఉంటాము. నెక్స్ట్ 600 మంది టీం తీసుకున్నాడు. ఎంతమంది సంఖ్య ఎలా పెరిగింది? మీరు ప్లస్ అనుకోవద్దు, చిన్నగా 200 కదా అయ్యారు. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. ఈ 600 మందిలో మొదటి సమయంలో 30వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. దానిపైన కాబట్టి దావీదు అతని ఎదురున్న 600 మంది బయలుదేరి ఏమైంది ఇక్కడ వీళ్ళు యుద్ధానికి వెళ్తున్నారు. దానిపైన ఏముంది? అక్కడ యుద్ధానికి వెళ్తున్నారు. ఎందుకంటే దోచుకోబడ్డందుకు యుద్ధానికి వెళ్తున్నారు. ఎప్పుడు యుద్ధాన్ని బయలుదేరా చదువుమా. వారిలో 200 మంది ఈ 600 మంది టీంలో 200 మంది ఆగిపోయారు. ఏమయ్యారు? ఆగిపోవడం అంటే ఎందుకు వెళ్ళిపోలేదు? అయ్యా మేము వచ్చామని యుద్ధం చేయలేము కాబట్టి మాకు కొంచెం రెస్ట్ కావాలన్నారు. ఏం కావాలన్నారు? సో ఓకే టేక్ రెస్ట్ అని పెట్టండి. ఏంటి వాగు దాటలేక ఛాలెంజెస్ కొంతమంది చేయలేదు. కొంతమంది గమ్యం కనబడుతుంది, సొత్తు తెచ్చుకోవాలా పోరాటానికి అని కొంతమంది ఇక్కడ రాగల వాగు దాటలేదు, దీని మించి ముందుకెళ్ళలేమండి, ఇది చేయలేమండి, అదవ్వదండి, ఇది రాదండి. ఓకే
ఇలా మోటివేట్ ఏం చేస్తామని మీరు అలసిపోయారా? కొంతమంది దేనికి కలిసిపోతారు చెప్తా, వారి వ్యక్తిగత సమస్యలు కలిసిపోతారు. ఏ సమస్యలతో? మాకు అది లేదు, ఇది లేదు, ఇంకోటి లేదు అంటే కారణాలు చెప్పి దాంట్లో ఎవరు చోట అవుతారు. సరే అయితే ఆయన కంటే ఇక్కడ ఉండండి అని వెనక్కి వెళ్ళకండి నా లెవెల్ పెట్టి ఈ 400 మంది వేసుకుని పోయాడంట ఆయన. పోయి అదే అధ్యాయం 21, 22, 23 వస్తున్నాడు చూడండి. అలసట చేత అలసట చేత వెంబడించలేక అలసట చేత దావీదును వెంబడించలేక వేసవి వాగు దగ్గర నిలిచిన ఆ ఆ 200 మంది వద్దకు ఆ దావీదు పోగా దావీదు పోగా వారు దావీదును అతని యొద్దకున్న జనులను ఆ ఎదుర్కొనుటకై ఆ బయలుదేరి వచ్చిరి. ఆ దావీదు ఆ ఈ జనుల యొద్దకు వచ్చి ఆ వారి యోగక్షేమం అడగగా ఏమడిగాడైనా? యోగక్షేమం అలసిపోయిన సరే అప్పుడు నాయకుడిగా తను నమ్మి వచ్చిన వాళ్ళకి ఏం చేశాడ? నేను ఓకే బాగున్నారా అని అడిగాడు. అది యుద్ధం చేయలేదు, ఆ సామర్థ్యం ఉంది. ఓకే బాగున్నారని అడిగినా దావీదుతో కూడా వెళ్ళిన వారిలో వెళ్ళిన వాళ్ళు దుర్మార్గులను ఆ ప్రతివారి ఈ వారినైన టీవీలో కొంతమంది ఏమయ్యారు? ఆ ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు, అప్పులు సమాధానం లేనట్టే కాదు, ఏమున్నారు ఇందులో కొంతమంది దుర్మార్గులు అర్థం చేసుకుంటా ఎదుటి వారు మేలు, ఎదుటి వారికి వచ్చే ఫలాన్ని కోరని వారు ఎవరు? దేవుడు మీకు తెలుసా? ప్రయాసం ప్రబోధ అయితే ఫలితం మనదైంది. కాబట్టి ప్రయాసం ప్రబోధి, శిక్ష ఆయనకి అని ఫలితం మనకి. కాబట్టి మీరు ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి, ఎదుటి వారి క్షేమంలో అంటే ఎదుటి వారు వృద్ధి చెందుతంలో నీకు క్రీస్తు లాంటి మనస్సు కావాలి. అది లేకపోతే నేను క్రిస్టియన్ అంటే నేను దేవుని బిడ్డకి పిలవబడలేదు, కష్టమని. ఏమన్నాను? ఆయన కుమారుడితో మీరు సారూప్యము. మరి ఆయన కుమారుడు ఏం చేశాడు తెలుసా? ప్రయాణ శిక్ష ఆయన మీద వేసుకొని ఫలితాన్ని మనకు అందించి వెళ్ళాడు. ప్రభు ఏమన్నాడు? అతను నా ఉద్యానుసారుడు, నా కృష్ణానుసారుడు మనుషుడు, నా ఉద్దేశాలన్నీ. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు చెప్పండి? అదే ఉద్దేశం అంటే క్రీస్తు కలిగిన మనస్సుని కలిగి అలసిపోయిన వారిని కూడా ఏం చేశాడు? యోగక్షేమాలు అడిగి వాళ్ళకి ఏదైతే దోష వచ్చాడో, ఏదైతే కోల్పోయిన వారు తిరిగి సొత్తు తెచ్చాడు, ఆ సొత్తు ఎవరికి ఇస్తున్నప్పుడు అన్నాక వాళ్ళ బాధ్యతలు ఇవ్వండి కానీ మనకు వచ్చిన సొమ్ములకు ఏమి ఇవ్వద్దు అన్నాడు. అక్కడ అన్నాడట. అందులో దావీదు వారికి నా సహోదరులారా కాపాడి ఆ మన మీదకి వచ్చిన ఈ దండును ఆ అప్పగించి ఆ మనకు దయచేసిన దాని విషయంలో ఆ మీరు ఇలా చేయకూడదు. మీరు ఇలా చేయకూడదు, ఇది కరెక్ట్ కాదు. కరెక్టే, ఎదురు చేసింది మనమే, తెచ్చింది మనమే, కానీ దేవుడి విజయాన్ని మనకి ఇచ్చాడు. సో అలసిపోయిన వారి మీద కనికరం చూపాలి అంటాడు. తర్వాత మీరు చెప్పినది ఎవరు ఒప్పుకుందురు యుద్ధములకు పోయిన వారిని లాభం ఎంతో సామాన్యులకు నిలిచిన వారి భాగము అంతే. సామాన్యులకు నిలిచిన వారి భాగము అంతే. యుద్ధము చేసిన వారి యుద్ధం చేసిన ఇప్పుడు వాక్యం కాకుండా టీంకి వెళ్తూ ఇక్కడ ఉండి అదే టీంలో ప్రార్థించే వారికి కూడా అంతే. మీకు అర్థమైంది? ఎవరు ఈ పరిచర్య పట్ల రెస్పాన్సిబిలిటీ, బాధ్యత కలిగి ప్రతిరోజు ప్రార్థించగలిగిన వారు ఉన్నారో వాళ్ళకు కూడా అదే భాగం వస్తుంది, ఆశీర్వాదం భాగం వస్తుంది. అందుకే ప్రార్థించాలి మనం, కాపలా కాయాలి. పరీక్షలు ఎవరు పట్టుకోకూడదు, పరీక్షల విషయమే భద్రత కలిగి ఉండాలని ప్రార్థించాలి. మీకు అర్థంగా చెప్పింది, ఏ స్థానం పరీక్షలో వెంటరాకుండా మీరు కాపాడాలి, మీరు వేయాలి, నిలబడాలి, ప్రార్థించాలి. అప్పుడు మనం విజయం ఎప్పుడు విజయం చేసుకుంటూ వెళ్తాం. కానీ మీకు తెలుసా, అల్టిమేట్ ఫలితం మాత్రం టీంలో ఉన్నవాడిదే. తర్వాత
అందరూ సమముగానే పాలు పంచుకుంటారు కదా అందరూ సమముగానే పాలు పంచుకుంటారు కదా ఆ, కావున కావున నాట నుండి ఏంటండి నాట నుండి ఆ, నేటి వరకు ఆ, దావీదు ఇశ్రాయేలులలో ఆ, అతి పంపకము ఆ. కట్టడగాను న్యాయ విధాలు ఏర్పరిచి ఇచ్చను. దాని అర్థం ఎందుకు కట్టడంగా నియమించబడింది ఎప్పుడా ఆయన చేసినటువంటి మంచి పని, మంచి మనస్తత్వం అది జరిగింది అలా. దానికి ప్రభు లాంటి మనస్సు ఉంది, ప్రభు లాంటి మనస్సు. ఆ మనస్సు ద్వారానే ఆ అలసిపోయిన వారు కూడా ఫలం దక్కింది. తర్వాత దావీదు ఆ, సిక్లగునకు వచ్చినప్పుడు దావీదు ఆ, లోపుడు సొమ్ములో కొంత ఆ, స్నేహితులైన యూదా ప్రజలకు ఏర్పరిచి ఓకే, ఇది ఇంకా వేరే సబ్జెక్ట్. మీరు చూడండి 2 సమూయేలు 5వ అధ్యాయం 9, 10, 12 వచ్చినారు. దావీదు ఆ కోటలో కాపురం పెట్టి ఎక్కడ కాపురం ఉంది? కోటలో ఒకప్పుడు కాపురం ఎక్కడ? అదున్నాము గుహ. ఇప్పుడు ఎక్కడున్నాడు దావీదు? కోటలో ఒకరోజు ప్రభు నాతో అన్నాడు, దావీదుకి ఇచ్చిన పవిత్రమైన వరములను నీకు ఇస్తున్నాడు. ఒకప్పుడు దావీదు అదున్నాము గుహ, కానీ ఇప్పుడు దావీదు కోట. మీరు సరే, మీరు ఎక్కడ చదువు. దావీదు ఆ కోటలో కాపురం పెట్టి ఆ, దానికి దావీదు పురం అని పేరు ఏ పెట్టెను. పురం? దావీదు పురం. ఇంగ్లీష్ లో ఉంటుంది సిటీ ఆఫ్ డేవిడ్. సో మీరు అదే పురంలో కాపురం. హల్లెలూయా. తర్వాత మరియు మరియు బిల్లోతి ఆ, బిల్లోతి ఆ, దిగు వరకు మొన్న ఐదేళ్ళ మన కోసం ప్రార్థించినప్పుడు అన్నారు, మీరు ప్రపంచంలో ఒక వింతగా ఉంటారు. ఇంకో మాట ఆయన ఏమన్నారు చెప్పరా, మీరు ఒక దేశంగా ఉంటారు. తర్వాత దావీదు ఒక ప్రాకారం కట్టించెను. ఆ, వర్ధిల్లును. ఎంతగనము అంతగా బికాస్ ఆఫ్ దావీదు వర్ధిల్లాడు. కారణం ఏంటి చెప్పరా, దావీదు రాలేదు, దావీదు దేవుడు ఎన్నుకున్నాడు. మీరు వర్ధిల్లాడు కారణం ఏంటి చెప్పరా, మీ అందరూ మీరు లేరు, దేవుడు మిమ్మల్ని నిర్ణయించాడు, దేవుడు పిలిచాడు, ఎదిగాడు, పిలిచాడు, మిమ్మల్ని మహిమ పరుస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడి కార్యాన్ని? ఎంతమంది? ఇది దేవుడే ఎదిగాడు, దేవుడే నిర్ణయించాడు మిమ్మల్ని. మిమ్మల్ని ఎవరు ఎదగాల్సిన అవసరం లేదు, ఆయన మిమ్మల్ని ఎదిగాడు. అందుకే దేవుడు మిమ్మల్ని గొప్ప చేస్తాడు. చూడండి తర్వాత చదువుమా. సైన్యంలో మీరు నేను పలుకుతున్నాను ఈ వాక్కు ప్రకారం, మీరు అంతకంతకు వర్ధిల్లుదురుగా, అంతకంతకు వర్ధిల్లుదురుగా. ఈ వర్ధిల్లను బట్టి దేవుడే నీకు తోడుగా ఉన్నాడని సాక్ష్యం వచ్చునుగా. చూడండి 2 సమూయేలు 6వ అధ్యాయం 1వ వచనం. తరువాత తర్వాత దావీదు ఇశ్రాయేలులో తర్వాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను ఎంతమంది? 30,000 ఇంకా ఎంతమంది? సడన్ గా మారిపోయింది సంఖ్య. నీకు అర్థమైందో బాగుంది. సంఖ్య ఏమైంది? మారిపోయింది. 400, 200, 200 తర్వాత 400. నెక్స్ట్ ఎంత? 200. మళ్ళీ నెక్స్ట్ ఎంత? 400 ఎంత? 1000. ఇంకో 400 యాడ్ అయిపోయింది. కానీ సడన్ ఎంతమంది అయ్యారు తెలుసా? 30,000. అంటే ఆరు సున్నా పెట్టి పైగా మల్టిప్లై చేశాడు. నీకు అర్థం చెప్పింది. 600 పక్కన సున్నా పెడితే ఎంత అవుతుంది? 6,000 ఇంటూ 5 ఎంత? అంత అయ్యారు మల్టిప్లికేషన్. అంటే వందల లక్షలు ఒకేసారి వేలలోకి వెళ్ళారు. మీకు తెలుసా ఈ భూమి మీద సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు చెప్పరా? చెప్తానండి, బాగా డబ్బులు ఉన్నాడు కాదు, ఎక్కువ కాలం బతుకున్నాడని కాదు, బాగా పేరుందని కాదు. వాక్యం చెప్పింది భూమి మీద అసలైన సక్సెస్ ప్రభు కోసం ప్రజలు సంపాదించడం. అది అసలైన సక్సెస్. ఎందుకు తెలుసా? నువ్వు ఏదైతే సంపాదించో అదన్నీ ఒక చోట తర్వాత ఏమవ్వాలి? ఇక్కడ నిలబాలి.
కానీ నువ్వు ఎవరినైతే సంపాదించావు వారు మాత్రం పైకి వస్తారు. ఆ పైకి వచ్చిన వారు లెక్క చెప్పని దేవుడికి ఏమిస్తాడు? ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆ, నా మటుకైతే అసలేమి సక్సెస్ నాకు తెలుసు. ఎన్ని రాని మనకి మన ఫోకస్ మాత్రం ప్రజలు ప్రభు కోసం సంపాదించారు. వాటర్ వచ్చింది, దానికి పొరపు వచ్చింది. కానీ మనం ఏం చేస్తుంటాం? కావాల్సింది ఏం చెప్పరా? అటువంటి సంఖ్య పెరగాలి. ఇవ్వాలి. దేవుడు ఇచ్చిన దేశాన్ని కాపాడగలిగే సత్తా ఉన్న సంఖ్య పెరగాలి. ప్రజలని ప్రభు కోసం సంపాదించే అటువంటి సత్తా ఉన్న సంఖ్య పెరగాలి. అది కావాలి. ఎప్పుడైతే అది జరుగుతుందో మీరు సక్సెస్ అయినది. ఈ లిస్ట్ లో ఎవరు ఉన్నారంటే ఎవరు లేరన్నారు అనుకో, యేసు ప్రభుకి రేపు తీర్పు కిందన్నా ఆ గవర్నమెంట్ నాయకులు మనం పోయినప్పుడు ఆయన తిరిగి సమాధానం ఇచ్చే స్థితిలో నిలబడాలి మనం, లేకపోతే అంటే నీ లిస్ట్ లో నువ్వు ఎవరిని ప్రభు కోసం సంపాదించావో తెలియాలి. ఎందుకు చెప్పరా? ఆయన ఇచ్చిన ఆశీర్వాదాల గురించి అడగడానికి అడుగుతాడా? అడగడు. నీకు ఈ ప్లేస్ మీరు ఆలోచించండి. మీకు దేవుడు బాడీ ఇచ్చాడు, మీకు దేవుడు గొప్ప దాన్ని ఇచ్చాడు, మీరు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఎంజాయ్ చేస్తున్నారు. లాస్ట్ ఎంజాయ్మెంట్ ఎక్కడ? ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన మిమ్మల్ని అడగడం, నేను చిన్నది బాగా ఎంజాయ్ చేస్తావా లేదా అని అడుగుతాడా? అడగడు. నువ్వు అనుభవిస్తున్న దాన్ని ఏదైతే ఇచ్చిన ఆశీర్వాదాన్ని నువ్వు పైకి వచ్చవే, ఎంత పడ్డవే, దీన్ని ఎంతమందికి వచ్చేలా చేస్తావా అని అడుగుతారు. నేను పరిస్థితి లెక్క అడిగేటయ్యా. సో కారణం కావాల్సింది చెప్పరా? మీరు టీంలోకి వచ్చారు. ప్రజలని ప్రభు కోసం సంపాదించే దాంట్లో మీ లిస్ట్ లో ఎంతమంది ఉన్నారనేది మీరు చూసుకోవాలి. మీకు తెలుసా దేని పెట్టారా? చాలా మంది ధనం కోసం, చాలా మంది ఇంకా వేరే వేరే ఆరోగ్యం కోసం, ఇంకో దానికోసం బాగా ప్రయాసపడతారు. వాళ్ళు అనుకుంటున్నారు ఏం చేసింది నాకు వస్తుందో అనుకుంటారు. ఏం చేస్తే వస్తుందో మీరు చెప్పరా? మీరు భక్తి చేస్తే వస్తుంది. బట్ ఏం లేదు. మీరు భక్తి చేసినప్పుడు మీకు ధనం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యాన్ని పాటుపడాల్సిన అవసరం లేదు. ఈ రాత్రి మీకు ఏం జరుగుతుందో, రేపు ఏం జరిగిందో మీరు బాధపడాల్సిన అవసరం లేదు. పండుకొని నిద్రపోయి ప్రభువేనా పండుకొని నిద్రపోయి ప్రభువేనా ఆధార భయమస్తలేదు, భయమస్తలేదు. జయామిచ్చు ప్రభు ఉన్నాడు నాలో, జయామిచ్చు నాలో. నీ గుర్తు మాటలు కాదండి. కొంతమంది అనుకుంటే గుర్తు మాట్లాడి నేను ఏదో అడుగు పెట్టినప్పుడు నాకెవరు తెలియదు, నాకు ఏ ఆధారం లేదు. పైకి కరోనా ఇక్కడ ఉంది, నా భార్య చూస్తే గర్భవతి, ఒకటే. కానీ ఏ రోజు భయపడలేదు, ఏ రోజు కలవరపడలేదు. ఎందుకంటే జయమిచ్చిన ప్రభు నాతో ఉన్నాడు. కొంతమంది తెలియదండి. ఏమి నీకు హాని చేయలేదు, నీకు విరోధంగా చూపించబడే ఆయన మధ్యలో ప్రపంచం మీద కంటే విపత్తుంది. నాకు లేదు, నా కుటుంబానికి లేదు. ప్రపంచం సపోర్ట్ చేసేవాళ్ళు లేదు. కానీ నాకు తెలుసు, నాకు నా తండ్రి సపోర్ట్ అని. భయం దేనికోసం భయపడాల్సిన అవసరం లేదు. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆయన నిన్ను నిర్ణయించుకొని పిలిచి మహిమపరుస్తున్నాడని నేను గుర్తుపెట్టుకోవాలి. స్పృహ కావాలి నీకు. దానికోసం పిలిచాడు దేవుడు నిన్ను. నేను అనారోగ్యం చేయడానికి పిలవలేదు, డబ్బులు చేయడానికి పిలవలేదు.
మిమ్మల్ని బాధ పెట్టడానికి ఆయన మిమ్మల్ని ఎరగలేదు. బాధపడుతున్న దానికి కోటలోకి తీసుకెళ్ళడానికి పిలిచాడు ఆయన. అందుకు పిలిచాడు, నీకు అందుకు నిర్ణయించుకున్నాడు, అందుకు ఎక్కాడు. అందుకు ఐ బిలీవ్ ఎవ్రీ టైం నా దేవుడే నాకు ఎవ్రీ టైం దేవుడే నాకు బలం. దేవుడే ఎందుకు చెప్తాను? ఆయన మళ్ళీ మహిమపరచడానికే. సంవత్సరం మల్టిప్లై చేత వేల మందిలోకి వెళ్తాం కాదు, వేల మందిలోకి వెళ్తాం కాదు. నాకు తెలుసు సైన్యం మల్టిప్లై అవుతుంది. అది మీరు ఆలోచించండి. కానీ దేవుడు లెక్క చెప్పే విషయంలో, దేవుడికి లెక్క చెప్పే విషయంలో మీరు ధైర్యము గలవారిగా మారాలి. ఏమవ్వాలి? ధైర్యం. అందుకే నిబ్బరము కలిగి చూడండి. యెహోషువ 1:9 చూడండి. యెహోషువ 1:9. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఎలా ఉండాలి? నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి. అన్ని మహిమలో ఉన్నాయండి. చెప్పండి, సెకండ్ చెప్పండి. అన్ని మహిమలో ఉన్నాయి. దేవుడిని మహిమపరచడానికే. చెప్పండి, దేవుడిని మహిమపరచడానికే ఎరిగాడు, నిర్ణయించాడు, పిలిచాడు, నేను మహిమపరుస్తాడు. హల్లెలూయా. తర్వాత దిగులు పడకు. దిగులు అంటే ఏంటి తెలుసా? చెప్పాను, నేను ఇలా ఉన్నానంటే దిగులు కాదు, బాగా సృష్టిస్తున్నాను. నువ్వు చెప్పాను దిగులు రావద్దు. దిగుల ఈ దిగాలు మిమ్మల్ని ఏం చేస్తారు చెప్పరా? మిమ్మల్ని ఎదగనివ్వదు, మిమ్మల్ని ఫలింపజేయనివ్వదు. అలా దిగులు వస్తుందా? ఇదేంటి దిగులు వస్తుంది? ఒక నిమిషం అని చెప్పి అలా లోపల పోయి గంటసేపు ప్రార్థన చేసి రావాలి. లోపలికి మామూలుగా వచ్చినప్పుడు సింహంలా వస్తాం. ఎలా వస్తాం? అంతే. దిగులుతో వెళ్తావు, లోపలికి వెళ్తావు, దర్శనాలు చూస్తావు. ఓ హల్లెలూయా. దేవుడికి చేయబోయే మేలుని బయటకు వస్తాడు. బయటకు వస్తాడు. ఎలా వస్తావు? నేను ఒకప్పుడు అలాగే వచ్చామండి. ఈ దర్శనం చూసే ముందు నేను పొద్దున చెప్పాను ఏమో లోగో, ఆ విజన్, ఆ దర్శనం చూసే ముందు నేను చోట కూర్చున్నాను ఒంటరిగా. నేను ఎక్కడున్నాను ప్రభావ అని అడుగుతున్నాను. ఒంటరిగా కూర్చుని ఉన్నాను. అది చూపించి ప్రభు నాకు ఏం చూపించాను? నెక్స్ట్ ఈ లోగో చూపించాడు. నువ్వు ఉన్నావే అక్కడ, అదే ఇది. అంటే ఆ రోజు నేను ప్రార్థించడానికి ప్రార్థనా గదిలోకి వెళ్తే, సమ్ టైమ్స్ మార్నింగ్ అయితే ఈవినింగ్ వచ్చేవాడిని. ఆ ప్రార్థనా గదిలోకి వెళ్తే అక్కడ అన్ని ప్రభు చూపించేవాడు. అక్కడ అన్ని అప్పుడు బయటకు వచ్చి ఎలా వచ్చేవాడు తెలుసా? బహుధైర్యంగా వాడు అనేవాడిని. నా బయటకు వచ్చేవాడు, మనకి ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అలా చేస్తారు, ఇలా చేస్తారు, ప్రభు ఇలా ఇస్తారు, అలా ఇస్తుందిగా పోయి ఇవన్నీ మాట్లాడేవాడు. అది గుర్తుపెట్టుకోండి. దిగులు వస్తే లోపలికి వెళ్ళు, ప్రార్థించి బయటకు వచ్చిన సింహంలా వస్తావు బయటికి. వన్స్ నువ్వు ప్రార్థిస్తూ వెళ్ళావు, ఆ తర్వాత సింహపు జీవితం నీకు అర్థమైపోతుంది. గ్రేట్నెస్ అని తెలిసిపోతుంది కదా. అప్పుడు నువ్వు ఓడిపోవు, నీకు తెలుసు నువ్వు ఓడిపోవాలి. తర్వాత చెడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా ఏమంటాడు? ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు మీకు తోడుగా ఉన్నాడు? ఎంతమంది నమ్ముతున్నారు? నిజంగా దేవుడు మీకు తోడుగా ఉన్నాడు మీరు నమ్మితే ఇంకోసారి దిగులు పడుతుంది. దిగులు పడరు. ఆయన వాక్యం చెప్పింది, అనేక పుస్తకం కంటే మీరు శ్రేష్ఠుడు. ఇంకొక మాట కూడా చెప్పాడు ఆయన, సింహము పిల్లలన్నా లేమి కలిగిన ఏమో కానీ నా పిల్లలు లేమి కలిగి ఉంటారు. అంటే మీకు ఏది అవసరం అది మీకు వస్తుంది.
ఇంకా అవసరం సాగితే కాదు. నేను మొన్న కొంత చెప్పా, ఆ విశ్రాంతిలో ప్రవేశించడం అంటే, రెస్ట్ అంటే ఎవ్రీ టైం తీసుకోవడం కాదు. అంటే వాక్యం చెప్పింది మీరు జయించిన వారి కంటే ఎక్కువగా ఉంటారని. దాని అర్థం ఏంటి తెలుసా? జయించి 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 ఒక ప్లేస్ వస్తుంది, సింహాసనం మీద కూర్చున్నాం, అప్పుడు జయాలన్నీ కామనే మనకి. అప్పుడు జయించిన వారి కంటే పైగా ఉన్నాం అని వాక్యం. మోర్ దెన్ కాంకరర్. ఇంగ్లీష్ లో యు ఆర్ మోర్ దెన్ కాంకరర్ అంటే జయించిన వారి కంటేను పైన. ఎందుకు? మనుషులు సింహాసనం మీదకి వెళ్ళవు, నీకు విజయాలన్నీ వస్తాయి. జయిస్తున్నావు. వన్స్ యూ సీటెడ్, నువ్వు సీట్ అవుతున్నావు ఎక్కడ? సింహాసనం మీద. అప్పుడు ఏమవుతుంది తెలుసా? విజయాలు వెంబడి విజయాలు. అప్పుడు యూ మోర్ దాన్ యూ కాంకరర్. జయించిన వారి కంటే ఎక్కువగా ఉంటావు. ఇది నేను చెప్పలేదు, మన ప్రభు చెప్పారు, వాక్యం చెప్పింది మాట. తర్వాత కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడికి మీకు తోడుగా ఉండాలని మీకు అర్థమైతే మీరు ఎప్పటికీ దిగులు పడకూడదు. ఏమవ్వదు? నో దిగులు. అలా దిగాలు వస్తుంది వెంటనే చెప్పాలి, నేను చాలా గొప్ప, నా దేవుడు నన్ను ఎరిగి నిర్ణయించి పిలిచి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మహిమపరుస్తున్నాడు. నోట్లో ఉంది, ఏముంది? ఆహారం ఉంది. ఎదుటి వారికి మీరు ఏమైనా ఏం చెప్తారు? అర్థమవుతుందా? ఒకటే అర్థమవుతుందా? మిగిలి చెప్పు అంటారా? అలాగే మీరు చిన్నతో ఆటతో కూర్చొని అన్నట్టే కాదు, ఏమి పూర్తిగా వాక్యంతో హృదయాన్ని నింపి మాట్లాడుతుంటే వస్తుంది. అది చేయాలి అంటే మింగాలి. వాక్యం ఏం చేయాలి? దాని ఎవ్రీ టైం నేను చెప్పుకుంటే ఏమని తెలుసా? నా ప్రభు నన్ను అభిషేకించాడు. అతను కూడా చెప్తాను, నా ప్రభు నన్ను అభిషేకించాడు, నా ప్రభు నాకు వాగ్దానం చేశాడు, నేను ఇశ్రాయేలు మీద రాజుగా ఉంటానని. అందుకే మన ప్రభు మనకు వాగ్దానం చేశాడు, మీరు రాజులని యాజక సమూహం అని. అది వాగ్దానం చేశాడు మనకి. అది చెప్పుకుంటే దావీదు గారు అదే పలుకుతూ ధైర్యంగా పోరాడుతూ ముందుకు వెళ్ళాడు. అదుల్లాము గుహ నుంచి కోటాలి దావీదు పురానికి వచ్చేసాడు. ఈ దావీదు కొనడానికి ఊరికి రాలే. మీరు అనుకుంటారు ఊరికి వస్తున్నది, లేదు. యెరూషలేములో యెబూసీయులను ఒక తెగ ఆక్రమించినటువంటి ఒకటి ఉంది. అక్కడ ఉంది కోట. వాళ్ళు ఏమన్నారు తెలుసా? దావీదు ఛాలెంజ్ చేయడం తెలుసా? నువ్వు మా కోటలో కడుగు పెడితే కూర్చోని తరివేస్తానన్నాడు. అపహాస్యం చేశారు. ఏమని? దావీదు నువ్వు బహుపరాక్రమశాలిగా ఫీల్ అవుతున్నావే, ఒక్కసారి నువ్వు మా కోటలోకి వచ్చావా కూర్చోని తరుగుతారు నిన్ను అన్నాడు. కానీ దావీదు గారిని ఛాలెంజ్ తీసుకుని ఒక టీమ్ రెడీ చేశాడు. లేదు అంటే లోపలికి అనుమతి లేదు. కోట పైన కుట్టోలు ఉన్నారు. అప్పుడు ఒక మాట అన్నాడు, టీంలో ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఎవరైతే ఈ కోటలోకి ప్రవేశించి ఆ ద్వారాలను తెరుస్తారో వాళ్ళు నా సైన్యంలో సైన్యాధిపతిగా ముఖ్య వ్యక్తిగా ఉంటాడన్నాడు. ఎవరు మీలో ఆ పని చేయగలరని టీంకి చెప్పాడు. ఒక ప్లాన్ ఇచ్చాడు. అప్పుడు ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు, యోవాబు గారు. రాజా నేను చేస్తాను ఈ సంగతి, నాకు కావాల్సింది పోస్ట్ అన్నాడు. ఓకే అన్నాడు. అప్పుడు యోవాబు మొత్తం తిరిగి చెక్ చేశాడు సార్. ఆ కోట చుట్టూ ఉండి కోటకి ఒక పైప్ కనెక్షన్ ఉంది. ఏంటి? గిహోను అనే ఒక ఊట, నీటి ఊటకు సంబంధించినటువంటి పైప్ కనెక్షన్ ఉంది. అది 30 అడుగులు ఆ పైకి ఉంది లావుగా. ఆ యోవాబు ఏం చేశాడు చెప్పిన? ఆ నీటి ఊటలోకి అడుగు పెట్టి నీటి ఊటలో దిగి
ఆ కోట పైకి వెళ్ళే సప్లైమెంట్, కోట కిందకి వెళ్ళే సప్లై ఉంటుందిగా, ఆ పైప్ నుంచి మెల్లగా వెళ్ళి కోటలోకి అడుగుపెట్టి కోటలోకి ప్రవేశించి అందులోంచి ఇమ్మీడియట్ గా ఎంతమంది సైన్యం ఉన్నా పరుగులు పెట్టి కోట ద్వారాలు తెరిచేసాడు. ఎప్పుడైతే కోట ద్వారాలు తెరిచాడో దావీదు సైన్యం అంతా లోపలికి వచ్చి వాళ్ళని ఓడించి ఆ కోటని ఆక్యుపై చేసింది. ఊరికిన రాజు విజయం ఊరికి వస్తుందా? ఇందరు పండుకోయి నిద్రపోయి మేలుపోతున్నట్టు పాతనే చేయకుండా ఉందును అంటారు. అలా రాదు, వస్తుందా? నువ్వు పండుకొని నిద్రపోయి మేలుకొనాలంటే నీకు డిపాజిట్ ఉండాలి, నీకు పోరాటం ఉండాలి. అందుకే ఎవ్రీ డే నేను బెడ్ మీదకి వెళ్ళినప్పుడు చెప్తాను, నా నిద్ర నాకు వేస్ట్ కాదు. ఎందుకు వేస్ట్గా చెప్పిన, నా ప్రియులు నిద్రించుచుండగా నేను వారికి ఇచ్చిచున్నానని వాక్కు ప్రకారం నాకు వేస్ట్ కాదు. సో నాకు అలాంటి థింగ్స్ యాడ్ అవుతూ వస్తాయి. థింగ్స్ ఈవెన్ బెడ్ మీదకి వెళ్ళినప్పుడు కొన్ని దర్శనాలు చూసి అలా వెళ్తాను. దాని మీద మీకు తెలుసా, ఊరికే రాలేదు అంటే ఎవరైతే మిమ్మల్ని అపహాస్యం చేశారో మీరు ఆ కోటలో ఉండడం చూస్తారు. హల్లెలూయా. వెళ్ళాడు, కోట తీసుకున్నాడు. అక్కడ అదుల్లాము గుహ నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? దావీదు దేనికి భయపడలేదు చెప్పిన? ఛాలెంజ్కి భయపడలేదనండి. చెప్పండి, నేను ఛాలెంజ్కి భయపడినానండి. దేని బిడ్డలు మీకు తెలుసా, నేను చెప్పే వాక్కు నా జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది. అది మీ జీవితంలో కూడా జరగాలని కోరుతున్నాను. ఈ ప్రకటన, ఈ వాక్కు నాకు వచ్చు కాబట్టి మీకు చెప్పట్లే. ఇది నాకు ఆల్రెడీ నాకు తెలుసు కదా, సో నేను ఎలాగ అనుభవిస్తాను. కానీ మీకెందుకు ప్రకటిస్తున్నాను చెప్పనా? ఈ విజయంలో ఇలాంటి విజయం మీరు కూడా పొందాలని. నాకు వచ్చు కాబట్టి ఈరోజు ఏదో చెప్పాలి కూడా చెప్పట్లేదు. నేను ఇప్పుడు ఏదైనా చెప్పొచ్చు. దావీదు గారి జీవితం మీకు ఎందుకు చూపిస్తున్నాను తెలుసా? దేవుడు ఎవరిని ఎరిగి నిర్ణయించి పిలుస్తాడో వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో దావీదు గారిని చూస్తే తెలుస్తుందని చెప్తున్నాను. అది కారణం. నాకు వచ్చి కాబట్టి మీకు చెప్పాలి, ఇది కాదు కారణం. అంటే దావీదు గారు ఏ ఛాలెంజ్కి భయపడలే. అదుల్లాము గుహ నుంచి సిటీ ఆఫ్ డేవిడ్ వచ్చే వరకు ఉన్నాడు. కోటలోకి ఎంటర్ అయిపోయాడు. ఎవరైతే అపహాస్యం చేశారో, ఏం చేశారో గెలిచాడనండి. చెప్పండి, నన్ను అపహాస్యం చేసిన వాళ్ళు నేను గెలుస్తానండి. అసలు ఎవరైనా అంటారు అలాగా? క్రికెట్ గెలిచిన వాళ్ళు చూసారు మీరు లాస్ట్ ఇయర్ క్రిస్మస్ డిసెంబర్ 31 లేరా? జయం పొందేవాడు ఎలా ఉండాలి? కొత్త నాట్యం ఇదేమన్నా? అది కాదు. ఇది అప్పుడు ఒకసారి చెప్పాడు, అంటే బాగా ఆసక్తి, క్రికెట్ మీద ఆసక్తి ఉన్నాడు. సచిన్ 6 కొట్టంగానే ఊ అంటాడా? పక్కనోడి పాప్కాన్ ఏది? కొంతమందికి ఇంట్రెస్ట్ తెలీదు. ఈ వాక్యం నాకు అర్థమైంది. హల్లెలూయా. ఇప్పుడు నేను మొన్న మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్ వెళ్తే వాక్యం చెప్పి మా వాళ్ళు అరుస్తున్నారు అంటారు. అలా ఐ నో మై టీమ్. టీం ఏంటో తెలుసు నాకు. ఈ టీం ప్రపంచం అంతా ఉంటుంది. ప్రపంచం అంతా ఎవరి టీం ఇది? అలా ఓకే, ఎక్కడి నుంచి వెళ్ళు, ఓకే, ప్రపంచం అంతగా స్ప్రెడ్ అవుతుంది. కొంతమంది అంటే విజయాన్ని ఆస్వాదించరానండి. పాస్ అయ్యామా? నువ్వు చిన్నదాన్ని విజయాన్ని ఆస్వాదిస్తే పెద్ద దాంట్లో ప్రవేశిస్తావు. అంటే విజయం వచ్చినప్పుడు అలాగే ఉండాలి. ఎందుకు ఉంటారో తెలియదు. ఎప్పుడు ఏదో కోల్పోయిన వాళ్ళలాగా ప్రపంచం అంతా వీళ్ళ మీదే, అసలు భారాలు వీళ్ళకే ఉన్నట్టుగా. మీకు అర్థమైంది? నవ్వడం అంటే బాగా కష్టంగా. దేవుడు మీకు తోడై ఉన్నాడు మీరు నమ్మితే అది ఫస్ట్ మీ ఫేస్లో కనబడుతుంది.
మీ ఫేస్లో. అందుకే ఎవరైనా వచ్చి మిమ్మల్ని చూస్తున్నారనుకోండి, ఏంటి బాగా అంత ఆనందంగా ఉన్నావు అన్నారు అనుకో, నా దేవుడు నాకు తోడున్నాడు అందుకని. ఆ, నాకు బాగా ఆస్తి వచ్చి ప్లాట్ కొన్నాను అందుకే. ఇది కాదు, ఎందుకు బాగా ఆనందంగా ఉన్నావు నువ్వు, ఎందుకంటే నా దేవుడు నాకు తోడే ఉన్నాడు అందుకే. ఎవ్రీ టైం నీకు ఓటు రావాలి. దావీదు గారు ఎందుకు భయపడలేదు చెప్పనా? ఆయనకు తెలుసు ఆయన దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు అని. అందుకే భయపడలేదు దావీదు గారు. అదుల్లాము గుహలో ఒంటరిగా పోయినప్పుడు కూడా భయపడలేదు. ఆయనకు తెలుసు ఆయన దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. మీరు ఎంతమందికి తెలుసు దేవుడు మీకు తోడుగా ఉన్నాడు? ఇప్పుడు 30,000 అయ్యారంట. 2 సమూయేలు 24వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి ఇందాక చెప్పానే యోవాబు గారు ఎవరైనా నువ్వు దేవుని దగ్గర ఇంపార్టెంట్ అవ్వాలంటే నువ్వు ఏదోటి చేసి తీరాల్సిందే. ఏమవ్వాలి? ఏమండి, ఫస్ట్ 400 మంది పేరుందా లేదా? ఉన్నాయా? 400 మంది అని ఉందగా 4 పేర్లు ఉన్నాయా? 600 మంది అన్నట్టు పేర్లు ఉన్నాయా? ఇప్పుడు 30,000 మంది అన్నట్టు పేర్లు ఉన్నాయా? ఈ దావీదుపురం దగ్గరికి వెళ్ళినప్పుడు సైన్యం అంతా తీసుకెళ్ళాడు అని ఉంది, కానీ పేర్లు ఉన్నాయా? కానీ అక్కడ ఒక పేరు ఉంది. దావీదు గారి తర్వాత ఏంటి చెప్పనా? యోవాబు ముందుకు వచ్చాడు అని ఉంది. యోవాబు ముందుకు వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఎవరు ఏం చేశారు? యోవాబు అనండి. ఇప్పుడు దావీదు గారి తర్వాత యోవాబు గారి పేరు వినబడుతుంది అక్కడ. యోవాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్పగించెను. ఏం చేశాడు? రాజునకు అప్పగించెను. ఇశ్రాయేలు వారిలో కత్తి దుయ్యగల 8 లక్షల మంది యోధులుండిరి. ఎంత? 8 లక్షలు. ఒకప్పుడు ఎంత? 400 మంది. ఇప్పుడు ఎంత? 8 లక్షల మంది. యూదులు ఎంత మందికి వచ్చారంట? వారిలో 5 లక్షల మంది ఉండిరి. ఓ హల్లెలూయా! వందల నుంచి వేలకి, వేల నుంచి లక్షలకి వెళ్ళింది సంఖ్య. ఎవరు చేశారు దీన్ని? దేవుడు. ఎవరు? ప్రభు. ఇప్పుడు ఇంకా మల్టిప్లికేషన్, మనం బిలియన్స్కి వెళ్ళాలి. బిలియన్స్ చెయ్యాలి అలా మనం. కానీ మీకు విషయం తెలుసా? నేను నమ్ముతున్నాను దావీదుకు తోడై ఉన్న దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు అలాగా? ఎంతమంది? ఐ బిలీవ్, నాకు తెలుసు, ఐ నో దావీదుకు తోడై ఉన్న దేవుడు మనకును తోడై ఉన్నాడు. మనకు అన్ని విధాలుగా మనం డెవలప్మెంట్ చూస్తాం. దిస్ ఇయర్ ఆఫ్ గ్రేట్నెస్, ఇయర్ ఆఫ్ గ్రేట్నెస్. సాక్ష్యాలు ఎవరో కాదు, మనమే సాక్షులం. నోటితో కాదు, చూస్తే తెలుస్తుంది. వాళ్ళే చెప్తారు సాక్ష్యాలు, వాళ్ళే చెప్తారు. వీఆర్ ద టెస్టిఫైర్స్. మనం సాక్షులం. ఇప్పుడు మనం వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళు కూడా చెప్తారు. ఎబిసీలు దావీదుని ఎగతాళి చేశారు. దావీదు, నువ్వు మా కోటలోనికి వస్తే కుంచోడు గుడ్డోడు. ఎవరు మాట్లాడుతున్నావు నువ్వు? దావీదా? గొలియాతునే లేపేశాడు దావీదు. నువ్వు దావీదుని కుంటోళ్ళు గుడ్డోళ్ళు తరుముతారు అంటున్నావా? దావీదుకి భలే రోషం వచ్చింది. అసలు నా లెవెల్ ఏంటి, ఈ లెవెల్ ఏంటి? నేను అదుల్లాము గుహలో ఉండి బయట తిరుగుతున్నంత మాత్రాన, వీడు కోటలో ఉన్నంత మాత్రాన నేను తక్కువ అనుకున్నాడు దావీదు. మనోళ్ళు ఏం చూస్తారు చెప్పనా? ఆ కోట చూసి నిజమేగా వాళ్ళ కోట ఉంది, నేనెక్కడ ఉన్నాను? అదుల్లాము గుహలో. అలా కాదు ఉండేది నీ మైండ్ సెట్. అలా కాదు. నా సామర్థ్యం తెలియకి కోతలు కోస్తున్నాడు. ఈ కోట తెల్లాడితే నాదే అన్నాడంట. కోట తెల్లాడితే నాదే. అప్పుడు పిలిచాను, టీం పిలిచాడా, ఇందరు చెప్పాగా, ఎవరు ఈ కోటలోకి ప్రవేశించి ద్వారాలు ఓపెన్ చేస్తారో వాళ్ళు నా సైన్యంలో ముఖ్య సైన్యాధిపతిగా పోస్ట్ ఇస్తున్నానట. ఒకప్పుడు జౌలు గారు ఏమన్నాడు? గొలియాతుని లేపేస్తే మీకాలను ఇస్తానులే అన్నాడా? లేదండి.
ఇప్పుడు ఈయనేం ఆఫర్ ఇచ్చాడు? కోట ద్వారాలు తెరిస్తే సైన్యాధిపతి. ఆఫర్లు అంటే అయ్యి 99 రూపాయలకి వచ్చేది కాదు ఆఫరు. మనోళ్ళు అడ్డు పరిగెడతారు, 299. అది కాదు ఆఫర్, ఇది. నువ్వు తెగిస్తే దేవుడు నీకు ఇటువంటి ఆఫర్స్ ఇస్తాడు. ఇటువంటి ఆఫర్స్ దేవుడు. అది మల్టిప్లికేషన్ ద్వారా జరుగుతుంది, మల్టిప్లికేషన్ ద్వారా. అది ఆఫర్ అంటే. నెక్స్ట్ ఇప్పుడు ఈ సంఖ్య కూడా ఎవరు కత్తి దూసేవాళ్ళనండి, అంటే పోరాటాలు ఉన్నోళ్ళనండి. ఇటువంటి సంఖ్య ప్రభువైన యేసుక్రీస్తులో మనకు ప్రపంచం అంతటా ఉందరుగాక. తద్వారా మినిస్ట్రీ ఈజీ అవునుగాక. 100 మందికి ఎలా చేస్తున్నారు పరిచర్య కాదు, ఇన్ని బిలియన్స్కి మీరు పరిచర్య ఎలా చేస్తున్నారు, ఇంత సింపుల్గా చేస్తున్నారంటూ జరుగునుగాక. అందుకే పరిచర్య కష్టం కాదు. చాలామంది అన్నారు పరిచర్య కష్టం అండి, అప్పులండి, ఇబ్బందులండి, అవమానాలండి అన్నారు. అప్పుడు నేను అన్నాను, అసలు నాకెందుకు పరిచర్య కష్టం? నా దేవుడు నన్ను పిలిచినా కష్టమా? పిలిచా కష్టమా? నో, కష్టం కాదు పరిచర్య. పరిచర్య చాలా ఈజీ. ఇందులో ఆనందం ఉంది, ఆనందం ఉంది, ఈజీ. ఎందుకు చెప్పనా? ఇబ్బందుల్లో ఉన్నోళ్ళకి, అప్పుల్లో ఉన్నోళ్ళకి, అసమాధానం ఉన్నోళ్ళకి మనమే సమాధానం అయినప్పుడు ఎందుకు కష్టం? ఎందుకు కష్టం? వీటి కోసమే కదా హాస్పిటల్కి పరిగెడుతున్నారు, వీటి కోసమే కదా బ్యాంకులకు పరిగెడుతున్నారు, వీటి కోసమే కదా చెకపులు ఇవన్నీ. అవన్నీ మన దగ్గర జరుగుతుండే ఏంటి భయం? ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ దైవిక ఆరోగ్యం ఉంది. మీరు ఏది భయపడకపోతే ఆ విశ్వాసంలో మీరు ముందుకెళ్తారు. భయపడకండి. అసలు భయపడకపోతే, ఎందుకు భయపడొద్దని చెప్పినా, మీ దేవుడు మీకు తోడుగా ఉన్నాడు కాబట్టి. భయపడొద్దు. మీ ప్రతి రిపోర్ట్ నార్మలే. నేను వెళ్ళినప్పుడు అమ్మగారు చెప్పాను, రిపోర్ట్ నార్మల్ అని. నార్మల్, అంతే, నార్మల్. ఏది ఉండదు అసలు, నార్మల్. ఎందుకంటే మన దేహం మన దేవుని ఆలయం. ఇవి అబ్బాయి భయపడి ఉమ్మనీరంతా పోయింది, ఓన్లీ చాలా తక్కువ పర్సంటేజ్ ఉందంట. నేను ఏం భయపడక, అంత నార్మల్. నేను చెప్పింది అదే, నార్మల్ అంతా. నార్మల్. ఏది మనం ఏం చేయలేదు, నార్మల్. ఈ కత్తి చూసేవారి సంఖ్య 5, 8, 5, 13 వచ్చారు. కానీ స్టార్టింగ్ ఎవరు వచ్చారు మీకు తెలుసా? నేను వేరే విషయాల్లోకి వెళ్తున్నాను. ఈ అప్పుల్లో, ఇబ్బందులు, అసమాధానం ఉన్న వాళ్ళందరూ ఎవరైతే వచ్చారో వారందరూ దావీదు భోజనపు వాళ్ళ చుట్టూ ఉన్నారు. అప్పుడు అన్నాడంట, ఒక చోట అన్నాడంట, నేను మన దేవునికి మందిరం కట్టాలనుకుంటున్నాను. ఆయన ఏమన్నాడంటే, సొలొమోను గారితో కట్టిస్తాను, కానీ సమకూర్పంతా నువ్వు చెయ్యి అన్నాడంట. అప్పుడు అన్నాడంట ఆయన, ఒక ఆర్డర్ ఇచ్చాడంట, ఇలా కట్టాలి మనం, ఇదంతా సమకూర్పు చేయాలని. అప్పుడు వాళ్ళందరూ అయితే అప్పుల్లో, ఇబ్బందులు, అసమాధానం ఉన్న వాళ్ళందరూ తెచ్చి ఇచ్చిన చూసి దావీదు గారు షాక్ అయ్యాడంట. ఇంత గొప్పగా మీరు ఎలా ఎదిగారు అన్నాడు. బికాస్ ఆఫ్ ఎందుకు ఎదిగారు చెప్పనా? మనం ఎదగడానికి ఒక పర్పస్ ఉంది. వాళ్ళకి పర్పస్ ఉంది, ఎదగాలి. ఎందుకు ఎదగాలి చెప్పనా? ఇజ్రాయేల్కి రాజుగా ఉండాలి వాళ్ళు, ఇజ్రాయేల్ సైన్యం అవ్వాలి అంటే దేవుడి యొక్క సామర్థ్యం తెలియాలి చుట్టుపక్కల దేశాలకి. అంటే మనం ఎన్నుకోబడిన తరం. ఎవరు మనం? ఎన్నుకోబడిన తరం. మీకు ఏది ధైర్యం అంటే అంటాను ఎవ్రీ డే, నేను ఏంటి ధైర్యం? నాకు నా ప్రభువే ధైర్యం. ఎవరు ధైర్యం మీకు? ఎందుకు చెప్పనా? ఎందుకు చెప్తా వినండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:23. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:23 చేసిన వాడు ఏంటండి? వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు, అందుకు ధైర్యం నాకు. ఆమేన్. మీకెందుకు ధైర్యం? వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక ధైర్యం నాకు. ఆమేన్. మరి మీకు ఈ వాక్యం అర్థమైందా? ఈ సంవత్సరం మన వాగ్దానం ఏంటి? అందుకు మీకు ధైర్యం ఉండాలి. అందుకు మీకు ధైర్యం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక నాకు ధైర్యం. ఆమేన్.
ఈ ధైర్యము అంటే దేవుడు మనకు మందిరం ఇచ్చాక రాలే. ఒంటరిగా ఇదే రోడ్ల మీద నేను ప్రార్థిస్తూ తిరిగిన రోజు ఉందా, ఇదే ధైర్యం నాకు. ఇదే ఆ 4 మూలలు నిలబడి అనేవాడిని, ఇక్కడ ఉంటే బాగున్నావు అని. అక్కడ అలాగే ధైర్యం, ఒంటరిగా. మీకు విషయం చెప్పనా, రేపు మార్చి 2వ తారీఖు మనం యానివర్సరీ మీటింగ్ జరగాలి. ముందే చెప్పేసాను మీరు రావాలి మా దగ్గరికి అని. అది సండే వచ్చింది. సండే నైట్ మనం చేస్తాం. బుధ, గురు, శుక్ర 3 రోజులు ఉపవాస దినాలు ప్రకటించాను. ఇందులో మీరు ఉండండి మీరు ఉండకండి నేను ఎవరికి చెప్పను. ఇందులో టీం అయిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. నేను ఉండండి ఉండకండి నేను ఎవరు చెప్పను. మీరు ఆసక్తులు ఖచ్చితంగా ఇందులో ఉంటారు. ఎందుకు ఈ ఉపవాస దినాలు ప్రకటించానంటే, ఈ మీటింగ్ మనం ఆ పక్కన కనబడుతున్న శుభలేఖ ఫంక్షన్ హాల్ కానీ పెద్ద ఫంక్షన్ హాల్ కానీ చేయాలి. దానికి మనకి 3 లక్షలు అవసరం. మినిమం 1000 మందితో మీటింగ్ జరగాలి. ఎస్వి రంగారావు దగ్గర నుంచి ఆశ్రమం వరకు మనకి పడాలి, ప్రతి చోట పడాలి. సో సంఘం నుంచి ₹1 వద్దు, మనకి బయట సర్కిల్ నుంచి వచ్చేయాలి ఈ 3 లక్షలు. మీరు చేయాల్సిందల్లా ఏంటి చెప్పనా, ఈ 3 దినాలు రోషంగా ప్రార్థించటం. విశ్వాసం అనేది మనిషి జ్ఞానాన్ని బట్టి కాదు, దేవుని శక్తి మీద ఆధారపడిందని వాక్యం చెప్పింది. నేను చూస్తే నాకు ఓకే, నేను ఎవరిని ₹1000 ఇచ్చినా మన దగ్గర అంత అవ్వదు. కానీ నాకు కాదు, నేను అనుకున్నాను ఈసారి సంఘం నుంచి కదా బయట నుంచి నాకు రావాలి, ఆ మీటింగ్ జరపాలి అక్కడ మనం. దట్ ఈస్ ద సైన్ మనం విస్తరించడానికి కూడా. సో ఎంతమంది రెడీగా ఉన్నారు దీనికి? ఇంకా నేను కోరుతున్నాను, నాకు తెలియదు, నా స్పిరిట్లో సెన్స్ చేసి పలికాను. బుధ, గురు, శుక్ర. పొద్దున్న అడిగాను 1వ తారీఖు ఎప్పుడు వచ్చిందని, శనివారం అన్నారు. ఓహో కరెక్ట్గానే పలికాను నేనైతే అను, కరెక్ట్గానే. అంటే ఫిబ్రవరి 1 నుంచి మనకి యానివర్సరీ మీటింగ్ ప్రిపరేషన్స్ జరుగుతాయి. పాటలన్నీ మారిపోతాయి. నెల రోజు నుంచి మనకు ఈ నెల ఉన్నంతలో మన పని జరగాలి. సో మనం గుర్తుపెట్టుకోవాలి, బుధ డబ్బుల కోసం ప్రయత్నాలు, బుధ, గురు, శుక్ర ఈ 3 దినాలు ఉపవాసం తర్వాత ప్రయత్నం చేస్తాం. ఫాస్టింగ్ ప్రేయర్కి చాలా బలం ఉంది మనకి అందులో. అంటే ఉపవాస ప్రార్థనలు ఎందుకు బలం ఉందని అంటే, బలం ప్రభువులో ఉంది, అది మనకు వస్తుంది అందులోకి వెళ్ళటం వల్ల. సో పెద్దగా చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఏలూరు మెయిన్ హోర్డింగ్స్లో అన్ని చోట్ల మీరు మన మందిరానికి సంబంధించి చూస్తారు, మీరు చూడాలి, చూస్తారు. నేను నమ్ముతున్నాను, ఒక పెద్ద మీటింగ్ చేయడానికి మినిమం 100-200 మంది టీం కావాలా. కానీ నాకు ధైర్యం ఉంది, నేను మీ అందరితో చేయగలను. అది ఈ టీంతో పని నేను చేయగలను. ఎందుకు చెప్పనా, నాకు మీలో ప్రతి ఒక్కరు 1000 మందిగా కనబడుతున్నారు. సో ఈ మీటింగ్ నేను చేయగలను, నాకు ఆ ధైర్యం ఉంది. ఇది నా ప్రభుని బట్టి, ఆ ప్రభు ఇచ్చిన మిమ్మల్ని బట్టి నాకు వచ్చింది. హల్లెలూయా. సో ఈ పెద్ద మీటింగ్ మనం చేయాలా. దేనికోసం చెప్పనా, నేను అన్ననే అనేక మందిని మనం ప్రభులోకి తీసుకురావాలి. ధనం ప్రభు ఇస్తాడు. అయితే ఎందుకు ఈ మాట అన్నాను చూడండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం. ఎవరన్నా ప్రేరేపితమై ఇస్తే ఓకే, కానీ సంఘం నుంచి నేనేం అనౌన్స్మెంట్ చేయను. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మందగును. ఎంతమంది? 1000 మందగును. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మందగును. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఏమను? బలమైన జనమగును. తెలుగులో బలమైన జనమగును ఉంది, కానీ ఇంగ్లీష్లో ఉంది బికేమ్ ఏ నేషన్. వారు ఒక దేశం అవుతారు అని ఉంది. ఎన్నిక లేనివాడు ఒక దేశం అవుతాడు అని ఉంది వాక్యంలో. తండ్రి గారి సంవత్సరం అంతా అన్నమాట, మనం ఒక దేశం అవుతాం, మనం ఒక దేశం. నాకు తెలుసు మన దేశంలో వీక్నెస్ లేదు. దావీదు గారి కోట లేదు, అదుల్లాము గుహలో ఉన్న ధైర్యమే కోటలోకి తీసుకెళ్ళింది. సో మనకు మన ప్రభువుని బట్టి ధైర్యం ఉంది, మనం ఈ మీటింగ్ చేస్తాం. వన్స్ మనం 1000స్లోకి వెళ్తే మీకు విషయం తెలుసా, పోయిన
ఒకసారి మనం 12 గంటలు ప్రార్థించినప్పుడు ప్రభు నాకు చెప్పారు, ఇదే ఏలూరులో మనం లక్షల మందితో మీటింగ్ చేస్తాం. ఇది మన ఓన్ మీటింగ్. ఇది ఎవరు నమ్మకపోయినా నేను నమ్ముతాను. ఎందుకు చెప్పనా? నిరీక్షణకి ఆధారము లేనప్పుడే ఇవన్నీ నమ్మాను నేను నమ్ముతాను. ఎందుకు చెప్పనా? నా దేవుడు ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు నా దేవుడు. సో ఇక్కడ నేను అంటున్నాను, 3 లక్షలు మనకు ఒక వ్యక్తి ద్వారా వచ్చింది గాక, ఒక వ్యక్తి ద్వారా వచ్చింది గాక. ఐ సా ఏ విజన్ అని చెప్పిన మనం వంట పాత్రలు చేస్తున్నాం, ఆ వంటను చూస్తున్నాను నేను. హల్లెలూయా. అంతమందికి మనం భోజనాలు కూడా పెడతాం. హల్లెలూయా. ఇట్ ఈస్ డన్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. కాబట్టి మీరు చెప్పాలి, మన తాపత్రయం ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ఆయన రక్షణ ప్రజలకు వచ్చేలాగా. ఎంతమంది అంటున్నారు ఇది? దేని బిడ్డ ఎప్పుడైతే టీంలోకి యాడ్ అయ్యారో వాళ్ళ స్థితులన్నీ మారిపోయాయి. వన్స్ యూ ఎంటర్ ఇన్ టు టీమ్, ఆల్రెడీ టీంలో ఉన్న వాళ్ళు కొంతమంది అర్థమైంది భవిష్యత్తు అంటే తెలిసిందా లేదా మీకు? కొంతమంది దగ్గర ఉంది, వాళ్ళకి అర్థమైంది లోపల మన మామూలు వాళ్ళు కాదు అని అర్థమైంది వాళ్ళకి. వాళ్ళు చూశారు ఇవన్నీ, అర్థమైంది వాళ్ళకి. మన మామూలు వాళ్ళం కాదు. నో. దేన్ని బట్టి అంటారా? వాగ్దానం చేసినవాడు, నమ్మదగినవాడు. హల్లెలూయా. నా ప్రభు సామర్థ్యం ఏంటో నాకు తెలుసానండి. చెప్పండి, నా ప్రభు సామర్థ్యం నాకు తెలుసు అనండి. గట్టిగా చెప్పండి, మనం చేయగలం, ఇంకా పెద్దది చేస్తాం. ఇది మొదలుకొని అన్ని పెద్దయే చేస్తాం. హల్లెలూయా. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఎందుకనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. ఎలా ఇచ్చాడు? ఫ్రీ అనండి. ఫ్రీగా, ఉచితంగా తన కృపా మహిమైశ్వరం మనకి ఇచ్చాడు. అందులో మనకు అన్ని సాధ్యమే. హల్లెలూయా. తర్వాత తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున నేను ఎవ్రీ టైమ్ ఐ బిలీవ్, గొప్ప కృప చేత నా దేవుడు మన పట్ల కలిగిన గొప్ప సంకల్పాన్ని బట్టి ప్రతిదీ మనం చేయగలం. ఇది నేను చేయటాన్ని బట్టి కాదు, ఇది మనల్ని బట్టి కాదు, ఆయన గొప్ప సంకల్పాన్ని బట్టి దేవుడు మనకి ఇస్తున్నాడు. తర్వాత యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట మిమ్మల్ని నిర్ణయించింది ఎవరి కోసం చెప్పండి? ఆయన కోసం. మీరు బతికేది ఎవరి కోసం? హల్లెలూయా. మన ప్రభు కోసం. తర్వాత మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులము ఉండవలనని, పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే. ఎప్పుడు? జగత్తు పునాది. నిన్ను ఆల్రెడీ ఆయన చూసాడు. ఆమేన్. నీ లైఫ్ ఆయన చూశాడు. ఆమేన్. ఆయన చూసినట్టుగా నీ లైఫ్ నువ్వు చూడాలి. ఆమేన్. మీకు అర్థమైతే బాగుంది. జగత్తు పునాది వేయక ముందు నీ జీవితాన్ని నేను ఎలా చూశాడో, ఇప్పుడున్న నువ్వు ఆయన చూసినట్టుగా నీ జీవితాన్ని చూడాలి. ఆయన చూసినట్టుగా నీ జీవితాన్ని నువ్వు చూడాలంటే నువ్వు ఆయనలో నిలవాలి, ఆయన నీలో ఉండాలి. నీలో ఉన్నవాడు ఆయన చూసినట్టుగా చూస్తాడు. ఇలాగ నాకు అర్థమవుతుంది అంటాను. హల్లెలూయా. అలా చూడాలి. జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత, దేని చేత? ప్రేమ చేత. ఆయన ప్రేమ లేకపోతే మనం ఏమీ సాధించలేము. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు ఆయన ప్రేమని?
మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చంపుతారా? మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చంపుతారా అంటున్నాను. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని మీరు నమ్ముతున్నారా? ఆ తల్లి తండ్రి అన్న మోసం చేయొచ్చేమో కానీ మన పరమ తండ్రి మాత్రం మోసం చేయడు. ఎందుకు చెప్పనా? ఆయన ప్రేమ ప్రాణం పెట్టిన ప్రేమ, ఆయన ప్రేమ. సో ఆ ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఏం చేశాడు? ఏర్పరచుకొనెను. ఎంతమంది నమ్ముతున్నారు? జగత్ పునాది వేయబడకంది మేము ఈజీహెచ్ఎం ఫ్యామిలీ అని ఎంతమంది? నువ్వు ఎక్కడన్నా బాప్తిసం తీసుకుంది మాత్రం ఆయనలో, అందుకే ఇక్కడ ఫ్యామిలీ, మనం ఈజీహెచ్ఎం ఫ్యామిలీ. కొంతమంది అంటారు నన్ను, మేము ఎక్కడో బాప్తిసం తీసుకున్నాను. నేను కూడా ఎక్కడో తీసుకున్నా. మరి నేను తీసుకుంది అక్కడ కాదు, ఆయనలో తీసుకున్నా. అక్కడ తీసుకుంటే ప్రాబ్లమే. ఎక్కడ తీసుకున్నా బాప్తిసం? ఆయనలో. అక్కడ ఇక్కడ లేదు, అంతా ప్రభులోనే. సో జగత్ పునాది వేయబడక దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను అంటున్నాను, దావీదు పెరిగినట్టుగా మనం పెరుగుదాము గాక, మనం విస్తరించదుము గాక. అటువంటి గొప్ప కృప చేత మనం ఎదుగుదుము గాక, మీరందరూ ఫలించుదురు గాక. ఒకసారి మీరు కళ్ళు మూసుకొని, మగవాళ్ళు ఏమో సూట్లలోను, మిమ్మల్ని ఏమో మంచి కాస్ట్లీ చీరలో ఊహించుకోండి. మీరు ఊహించుకుంటే మీకు దొరుకుతుంది. నేను కళ్ళబొల్లి చెప్పే పాస్టర్ని కాదు, మీకు నా గురించి తెలుసు కదా. మీరు ఊహించిన దానికంటే మించి జరుగుతుంది, అందుకే ఊహించండి. ఊహిస్తే జరుగుతుంది. ఎందుకు చెప్పనా? మన ప్రభు మనతో చెప్పారు, మనం రాజులైన యాజక సమూహం. ఎవ్రీ టైం మీరు ఏం ఊహిస్తున్నారు మీకు అదే జరుగుతుంది. దిగులుగా ఉండి దిగులుగా ఉండి ఏం చేస్తారు? ఊహిస్తారా లేదా? దిగులుగా ఉండి. మీరు ప్రభువులో ఉంటే ఊహించండి. సూట్ ఎందుకు ఏమన్నా చెప్పనా? మీరు గొప్పవాళ్ళు ఎదిదని కాదు, సూట్ వేసే అన్నానికి కాదు సూటు. కొంతమంది సూట్ వేయగానే ఇంకా మిగతా వాళ్ళందరూ వాళ్ళకి దానికోసం కాదు సూటు. దేవుని ప్రేమ మరి ఎక్కువ తెలియచేయటానికి. దేనికి? అందుకే మీరు వడ్డించే దగ్గర కూడా మీ ప్రవర్తన బాగుండాలి. ఒకళ్ళు ఫుడ్ తక్కువైంది అనుకో, పెళ్ళిళ్ళు ఏంటారా, మరి ఆడపిల్లోళ్ళు రా, మగ పెళ్ళోళ్ళు రా అనకూడదు, గొడవ పెట్టుకుంటారు అంటారా? నేను అంటున్నాను, వాళ్ళకే పెళ్ళోళ్ళకి భయపడుతుంటే మనం ఫుడ్ వడ్డిస్తున్నావా? ఒకళ్ళు తక్కువ ఉందనుకోండి, బ్రదర్ ఏమనుకోద్దండి, అంటే కొంచెం ఎక్కువ వస్తారు ప్లీజ్ ఈ ఒకసారి ఏమనుకోద్దండి అంటే అలా అంటారా? బ్రదర్ మాకు తక్కువైనా మీ మాట మాకు నచ్చిందంటారా? నేను చెప్పట్లు ఒకప్పుడు అలాగే వడ్డించాను. నేను ఒకసారి అలాగే జరిగింది, నాకు వడ్డన పని వచ్చింది. ఆడు పోయి గెరిటి తీసుకున్నా, తక్కువ ఇయ్యాల్సి వస్తుంది. నేనే ఉన్నా కర్రీ దగ్గర, తక్కువ ఇయ్యాల్సి వస్తుంది. అప్పుడు ఏమన్నాను తెలుసా నేను? ఏమనుకోకండి అంటే కొంచెం తక్కువ. ఓకే ఏమనుకో. ఎంతమంది వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్పాను, వచ్చిన ప్రతి ఒక్కరికి. అక్కడ ఎవ్వరు కూడా తిరిగి గొడవ పెట్టుకోకుండా వెళ్ళి ఉన్నది తిని వెళ్ళిపోయారు. మనం దేం చేయాలి తెలుసా? ఉన్న పనిని ప్రేమగా చేయాల. ప్రేమగా. సూట్ వేసుకున్నాడు, వచ్చాడు, రెండోసారి వస్తాయండి కాదు విధానం అది. అది కాదు. ఒకవేళ మీరు పరిచయంలో ఉన్నారు ముందు, ఎలాగ నవ్వుతూ బ్రదర్ ప్రైజ్ లార్డ్ వెల్కమ్ అండి అనాలా? ఏమనాలి? ఇప్పుడు మీ ఇంటికి వచ్చిన వాళ్ళు పలకరించబోతే మీరు ఏం చేస్తారు? మీరు ఎక్కడికి వెళ్ళారు పలకరించబోతే ఇంకోసారి వెళ్ళొద్దు వాళ్ళ ఇంటికి, మర్యాద కూడా తెలియదు వాళ్ళకి అంటారా? అనరా? మరి వన్స్ మన ఫ్యామిలీలోకి మనం రిసీవ్ చేసుకుంటున్నప్పుడు
ఒక దేవుని పని కోసం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వాక్యమే కాదు, వాళ్ళ ప్రవర్తన కూడా చాలా బాగుంది అని ఉంది నాకు. ఎందుకు ఈ మాట అంటున్నాను చెప్పనా? ఎందుకు ఈ మాట? మనం క్రైస్తవుడిగా పిలువబడ్డామంటే దేవుని ప్రేమ కూడా మన జీవితంలో కనిపించాలి. దేవుని ప్రేమ కూడా సిగ్గుపడలేదు అంతమందికి. ఏమనుకోవద్దండి, కొంచెం తక్కువైందండి, ఏమనుకోవద్దండి కొంచెం ఇలాగ నేను అంతమందికి చెప్పుకుంటూ వడ్డిచ్చాను. అంతమందికి చెప్పాలి, వాడు చెప్తే సరిపోదా? నో, నువ్వు అంతమందికి పరిచయం చేయడానికి దేవుడిని ఎన్నుకున్నాడు. సడన్గా మైక్ రాలే నా చేతికి, అన్నీ చేసుకుంటూ వచ్చాను. అన్నీ ఆ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు నాకు ఇది ఇచ్చాడు. ఆ నమ్మకత్వాన్ని బట్టి అలా అనాలి, విసుక్కోకూడదు. ఒకవేళ విసుగు ఉందా, అలసట ఉందా, వాళ్ళ టీంలో లేదు, ఎక్కడున్నారు వాళ్ళు? పడుకుని ఉన్నారు వాళ్ళు. ఎక్కడ? ఆ బెయ్యేరు వాగ మేము దాటమన్నాడు, అయితే ఇక్కడే ఉండాలి. అలా కాదు. మనం విసుగు అలసట కొద్దు. దేవుని ప్రేమ మనల్ని పురుగొలపాలి. ఏం పురుగొలపాలి? దేవుని ప్రేమ మనల్ని పురుగొలపాలి. మీరు ఏ రోజన్నా నాకు అలసట చూసారా? విసుగు చూసారా? నన్ను ఇన్ని నెలల ఇన్ని సంవత్సరాల ప్రయాణాలు చూసారా మీరు? ఎందుకు చూడలేదని చెప్పనా? నన్ను నా దేవుని ప్రేమ పురుగొలుపుతుంది కాబట్టి. అందుకే నో విసుగు. కొంతమంది అంటారు, ఇది విసుగు ఎందుకు రాదు? నాకు విసుగు లేదు. కారణం ఏంటి చెప్పిన? నా దేవుని ప్రేమ నన్ను పరితాపం అందిస్తుంది కాబట్టి. మీకు అది కావాలి. ఏం కావాలి? సో నేను పలుకుతున్నాను, ఈ టీంతో మనం ఎందుకు పెద్ద మీటింగ్ చేయగలమని చెప్పిన, మీకు తెలుసు మీ అందరికీ దేవుని ప్రేమ ఏంటో. మీకు తెలుసు మీ అందరి దేవుని ప్రేమ ఏంటో. సో నీ వడ్డం దగ్గర ఉన్నా, క్వాయర్లో ఉన్నా, లేకపోతే ఇంకో చోట ఆహ్వానించే పనిలో ఉన్నా, ఇంకో చోట ఉన్నా, ప్రతి చోట నీ దేవుని ప్రేమ వాళ్ళకి కనిపించాలి. నిన్ను బట్టి, అక్కడ ప్రకటించుతున్న వాక్యాన్ని బట్టి వాళ్ళు ప్రభు ప్రేమ నెరిగి రావాలి. అంతకని వాక్యం బాగుంది కానీ వాళ్ళకే లేదు, మనకేం వస్తుందని వెళ్ళిపోయారనుకో, విషయం చెప్పనా, మన విత్తనం వేస్ట్ అయిపోతుంది. కానీ వాక్యం ఏం చెప్పి, మన విత్తనం వేస్ట్ అవ్వకూడదని వాక్యం చెప్పింది. అది ఫలించాలి. సో మిమ్మల్ని బట్టి, మీరు చేస్తున్న దాన్ని బట్టి, అక్కడ ప్రకటిస్తున్న వాక్యాన్ని బట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు అలాగే జీవిస్తున్నారు. మాకు అర్థమైంది, మనం కూడా అలాగే ఉండాలి. అంటే మీరు సాక్షులుగా మారాలి. ఏమవ్వాలి చెప్పండి? నేను సాక్షిగా మారుతానండి, నా దేవుని ప్రేమకు నేనే రుజువు అనండి. ఎంతమంది అంటున్నారు ఆ మాట? నా దేవుని ప్రేమకు నేనే రుజువు. ఎంతమంది అంటున్నారు? ఎంతమంది? నేను మళ్ళీ ఒక మాట చెప్తాను, లాస్ట్ ఒక మాట ముగిస్తాను. మీకు ఐశ్వర్యం వస్తుంది, మీకు సంపద సమృద్ధి అన్నీ వస్తాయి. కానీ మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాలి, వీటన్నిటికంటే ముందు మనకు దేవుడు, వీటన్నిటికంటే పైన మన దేవుడు. ఆయన ప్రేమ, ఆయన పని మీకు తెలియాలి. అది మీరు రుజువు ఎరగాలి. మీరు అనేక మందికి సాక్షులుగా అప్పుడు మారుతారు, సాక్షులుగా. హల్లెలూయా. సో ఒక 10 నిమిషాలు ఆ మీటింగ్ కోసం మనం ప్రార్థన చేద్దాం. 1:32 వరకు వి ప్రే. లేచి నిలబడండి, టంగ్స్లో ప్రేయర్ చేయండి, టంగ్స్లో ప్రేయర్ చేయండి. లేచి నిలబడండి, చెప్పండి. యెషయా 60:1-2 చూడమ్మా, చదవమ్మా, డిక్లేర్ చేయ. యెషయా 60:1-2. ఈ వాక్కు ప్రకారం మనం ప్రార్థన చేస్తున్నాం.